సో రీసెంట్గా మనకి ఎస్సీయూ గురించి పెద్ద గొడవ జరుగుతుంది. సో అసలు ఎస్సీయూ అనేది ఎప్పుడు వాళ్ళు స్థాపించారు, దీని కింద 800 ఎకరాలు ఉంది, గతంలో కూడా ఒక కేసు ఉందని చెప్పి కూడా మనం విన్నాం దీని మీద. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఫార్మాసిటీ రద్దు చేసినప్పుడు కూడా ఆయన ఎకో ఫ్రెండ్లీ ఎక్కువ ఆయన ముందు సపోర్ట్ చేస్తూ ఉంటారు, నేచర్ని కాపాడటానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి ఎస్సీ విషయంలో ఎందుకు ఆయన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తుంది బయట. దీన్ని మీరేమంటారు? ఈ పొలిటికల్ ఇష్యూ నన్ను అడగకూడదు యాంకర్ గారు మీరు, కానీ బయట జరుగుతుందే అడుగుతున్నాను నేను. హెచ్ అనేది పెద్ద వివాదం. ఎందుకంటే ఇది వెళ్తే నువ్వు 50-60 సంవత్సరాల చరిత్ర ముందుకు వెళ్ళాలి. మొత్తం హిస్టరీ చెప్పను కానీ మీకు యుఎస్లో మ్యాన్హట్టన్ యూనివర్సిటీ అని ఉంది. అది 14,300 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అంత 14,300 బిగ్గెస్ట్. అంటే 14 మనంతా 1000-2000 ఉంటాయి. అందులో 800 ఏకర్స్ని సెంట్రల్ పార్క్ కింద పెట్టారు. అంటే ఓన్లీ గ్రీనరీ, నో కన్స్ట్రక్షన్. 4 బార్డర్ ఉంటాయి, నార్త్ ఈస్ట్ సౌత్, మధ్యలో మాత్రం సెంట్రల్ పార్క్, అంటే టోటల్లీ గ్రీన్. మీరు ఆ ఇమేజ్ దొరుకుతుంది, మీరు చూడండి గూగుల్లో, మ్యాన్హట్టన్ యూనివర్సిటీ. అదేవిధంగా ఇందిరాగాంధీ గారి టైంలో పిఎంగా ఉన్నప్పుడు ఐ థింక్ 1974లో ఉస్మా యూనివర్సిటీ స్థాపించడం జరిగింది 1600 ఎకరాల్లో. అప్పట్లో కర్ణాటక దగ్గర మనకు తెలుసు ఉస్మానియా. అయితే దాని తర్వాత ఏమంటే ఏపీని 6 భాగాలుగా విభజించారు అప్పట్లో. ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, అట్లా మొత్తం అన్ని జోన్లు. అయితే స్టూడెంట్స్ మన అప్పుడు యునైటెడ్ ఆంధ్ర నుండి కాకుండా మిగతా రాష్ట్రాల నుండి, మిగతా సిటీస్ నుండి కూడా రావడం మొదలుపెట్టారు. అంటే ఫ్లో ఎక్కువైంది. సో అది ఒక మూలగా అయిపోయింది. సో దానికోసం సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదన వచ్చింది. సెంట్రల్ అంటే అన్నిటికీ ఇప్పుడు హైదరాబాద్, గచ్చిబౌలి అంటే సెంట్రల్ ప్లేస్ అంటారు. దానికని సెంట్రల్ యూనివర్సిటీని పెట్టారు. అంటే సెంట్రల్ ఆల్ స్టూడెంట్స్ వాళ్ళకి అకాడమిక్ చేయడానికి. అప్పుడు 2,354 ఎకరాలని డిక్లేర్ చేశారు గవర్నమెంట్. సో అంటే టోటల్లీ అందులో మీరు తెలిస్తే పక్షులు, డీర్సు, తాబేలు, ఇలాంటి చాలా వరకు ఇప్పటికి కూడా ఆ యూనివర్సిటీలో ఉన్నాయి. మీరు చూసుకుంటే కనిపిస్తాయి ఫిజికల్, నెమలి. అంటే అది ఒక ఫారెస్ట్ హెల్త్ విజన్. ఇప్పుడు గ్రీనరీ అంటే అర్థం ఏంటి? ఎన్జిటి అనే బాడీ ఉంది, మన లాస్ట్ టైం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అంటే ఐజీబీసీ, ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు నేషనల్ వైస్ మనం ప్రెస్లో మీరు మాట్లాడాం. వీళ్ళు ఏంటంటే గ్రీనరీని మెయింటైన్, ఎస్పెషల్లీ ఎన్జిటి అనేది గ్రీనరీని మెయింటైన్ చేస్తారు. అంటే కొన్ని నామ్స్ ఉంటాయి, ఇంత ఏరియాకి ఇంత గ్రీనరీ ఉండాలి. మనం చెట్లు కొట్టుకుంటూ పోతున్నాం కన్స్ట్రక్షన్కి, గ్రీన్ జంగల్ అలా పోయి కాంక్రీట్ జంగల్ అయిపోతుంది, అంతే కదా. సో యూనివర్సిటీలో అప్పుడు ఏమైంది, ఈ 2,354 ఎకరాల్లో ఒక 800 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ తీసేసుకుంది. దేనికి? గవర్నమెంట్ భవనాలకి. అనేకమైన గవర్నమెంట్ చూసుకుంటే దాని చుట్టూ చాలా బాగున్నాయి. సో అప్పుడు మిగిలింది 1,500+ ఎకరాలు. 1,500 మెయింటైన్ ఉంది. అయితే ఆ మధ్యలో కొంతకాలం తర్వాత ఒక 400 ఎకరాలు పాత సీఎం ఎవరైతే ఉన్నారో ఐఎంజీ అనే దానికి ఇచ్చాడు. అది కోర్టు అంటే చంద్రబాబు గారి టైంలో అనుకో, అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కలిసినప్పుడు యునైటెడ్ ఏపీ ఐఎంజీ ఇండియన్ బిజినెస్ ఐ థింక్ సమ్వేర్ ఇన్ 2003-4 రఫ్గా. 5లో రాజశేఖర రెడ్డి, 4లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినట్టు అంతకుముందు. సో ఆ ఐఎంజీకి ఇచ్చింది అపోజ్ చేశారు అక్కడ. దాని మీద సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ నిర్ణయం 2023లో వచ్చింది. ఏంటంటే కోర్టు సపోర్ట్ చేసింది, మీరు అలాగా ఇవ్వకూడదు, అది యూనివర్సిటీ చెందుతుంది అని. సో అది అక్కడ చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, కోర్టులోకి వెళ్ళి వచ్చింది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ది అనుకుంటున్నారు. కానీ యూనివర్సిటీ ఏదైనా తెలంగాణ గవర్నమెంట్, ఉస్మానియా కూడా. బట్ సపరేట్గా యూనివర్సిటీ అనేది ఒక బాడీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంటుంది, ఒక బాడీ. అది రేరా ఎట్లయితే ఒక బాడీ ఉందో అట్లా ఒక్కొక్కటి బాడీ ఉంటుంది. ఇక్కడ మిస్టేక్ గ్యాప్ ఉంది. ఏంటంటే ఇప్పుడు కోర్టు నుండి వచ్చింది కాబట్టి మాదే ల్యాండ్ అని, మళ్ళీ అదే 400 ఎకరాలు, అలాగే 400 ఎకరాలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. మళ్ళీ అక్కడ భవనాలు చేస్తాం, రియల్ ఎస్టేట్ చేస్తాం, గవర్నమెంట్ ఖజానాలో డబ్బులు లేవు కావాలని. ఇక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే హెచ్సి అనే ల్యాండ్ రిజిస్టర్ చేసుకోలేదు వాళ్ళు, అది లూప్ హోల్. అందుకని అది రిజిస్టర్ చేసి ఇప్పుడు నీ పేరు ఉంటే నేను తీసుకోలేనుగా. కామన్ సొసైటీ పేరు ఉండడం వల్ల తీసుకునే అవకాశాలు ట్రై చేస్తున్నాను. దీనికి హెచ్సి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. ఆయన అప్పట్లో డిస్కషన్ జరుగుతున్నాయి, డిబేట్స్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్ అజిటేషన్, వాళ్ళు బుల్డోజర్ పెట్టి బిల్డింగ్లు కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యలో ఆఫీసర్ మళ్ళీ కోర్టు నుంచి స్టే వచ్చింది. అంటే ఇక్కడ ఏంటంటే ఎంటైర్ హైదరాబాద్కి 2 లంగ్స్ ఉన్నాయండి. ఒకటి కేబీఆర్ పార్క్ మన ఒకది, రెండోది హెచ్సియు. ఇంత పెద్ద గ్రీనరీ జాగా ఇంకెక్కడా లేదు. మీరు ఎక్కడ ఉందో మీకు కరెక్ట్. ఈ 2 లంగ్స్ని తీసేస్తే, గ్రీనరీ తగ్గిపోతే హెల్త్కి, అంటే మనుషులకి కొద్దిగా ఆక్సిజన్ అనేది ఉండదు. అప్పుడు
తగ్గుతుంది కదా. కాలుష్యం వేరు, అక్కడ కాలుష్యం లేదు. ఇప్పుడు నువ్వు కేబీఆర్ గ్రీనరీకి అయితే పొద్దుటేళ్ళండి అవుతుంది, ఒక స్మెల్ వస్తుంది అలా. సో అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా అపోజ్ చేస్తారు, మా యూనివర్సిటీ మీరు ఇలా తీయడానికి అవకాశం లేదు, మీరు రీథింక్ చేసుకోండి, పునరాలోచన చేసుకోండి అని చెప్పుకొస్తున్నారు. సో అది అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే మీరు అన్నారు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మిగతా సీఎంస్ కంటే అంటే మిగతా సీఎంస్ కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ పర్సన్, ఎన్విరాన్మెంటల్ కండిషన్. అంటే మీకు ఫార్మసిటీ ఎందుకు రద్దు చేస్తున్నారండి అంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఎయిర్పోర్ట్కి దగ్గర కాబట్టి పెద్ద పెద్ద టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, మనుషులందరూ హెల్త్ దెబ్బ అవుతుంది, పొల్యూషన్ రాకూడదు అని నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ మాత్రం ఇక్కడ పెట్టాలి, పొల్యూషన్ వచ్చే ఇండస్ట్రీస్ 100-200 కిలోమీటర్ దూరంగా వెళ్ళాలి. మరి అంత కన్సర్న్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎందుకు చేస్తున్నారని జనాలకు అర్థం కావట్లేదు. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం కరెక్టే, నేను చెప్పినట్టు తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు కానీ తెలంగాణ ఇచ్చే విధానం తప్పు, హైడ్రా పెట్టడం తప్పు కాదు కానీ హైడ్రా ఇంప్లిమెంట్ చేసిన తప్పు. ఇప్పుడు హైడ్రా ఎందుకు వచ్చిందండి, లేకులు, చెరువులు, గుట్టలు, పార్కులు కాపాడాలి, అక్కడ కూడా మంచి స్టెప్ తీసుకున్నారు ఆయన. ఇప్పుడు ఫార్మసిటీ తీసుకెళ్ళిన ఒక మంచి స్టెప్ తీసుకున్నారు. మరి ఇది దానికి భిన్నంగా ఉండేటప్పుడు జనాలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. మేబీ ఆయనకి ఏదో కంపల్షన్ రీజన్స్ ఉండొచ్చు, మనీ ఉండొచ్చు. ఇప్పుడు అబ్జెక్షన్ ఇచ్చేసరికి దే విల్ ఆల్సో రీథింక్. సీఎం గారిని ఎవరు తప్పు పట్టట్లేదు, సీఎం గారి కంటే ఎనలేని గౌరవం, రెస్పెక్ట్ ఉంది సీఎంగా. బట్ పబ్లిక్ ఏంటంటే రకరకాలు ఉంటారు, కొంతమంది ఫర్ ఉంటారు, కొంతమంది మీలానే అలా మీరు ఉంటారు. అది